ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంటే సినీ ఫక్కీలో రాజకీయాలు జరగడం కన్నా సినీ డైలాగులతో ఇవాళ రాజకీయాలు జరుగుతుందని చూడాలి. ఎందుకంటే మనం చూస్తున్నాము ఓవైపు కూటమి పాలన ప్రారంభమైన 1 ఇయర్ తర్వాత జరుగుతున్న పరిణామాలు కానివ్వండి, ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్సీపీ తీసుకుంటున్న డెసిషన్స్ కానివ్వండి, వైఎస్ఆర్సీపీలో ఈ సినిమా డైలాగులు ఏదైతే రప్ప రప్ప నరుకుతామంటూ ఒక మాట మాట్లాడుతున్న నేపథ్యంలో అది ఎక్కడి నుంచి వచ్చింది ఏందన్న డిస్కషన్తో పాటు ఇప్పుడు అలాంటి డైలాగ్స్ వాడడం ద్వారా లేదా అలాంటి ఒక వాతావరణం రాష్ట్రంలో తీసుకురావడం ద్వారా లాభం ఉందా, లేకపోతే దానివల్ల నష్టం జరుగుతుందా, అసలు ఇలాంటి పొజిషన్ ఎందుకు, ఇలాంటి పరిస్థితి ఎందుకు క్రియేట్ చేసుకున్న వైసీపీ అనేది మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డాక్టర్ బాలా ఉన్నారు. డాక్టర్ బాలా, మనం చూస్తున్నాము వైఎస్ఆర్సీపీ మధ్యకాలంలో చాలా అగ్రెసివ్ స్టేట్మెంట్స్, అంటే గతంలో టీడీపీ పార్టీ రెడ్ బుక్ అనే దాన్ని మేము తీసుకొని వస్తాం, రెడ్ బుక్లో ఉన్న పేర్లు అందరూ ఎవరైతే వాళ్ళందరినీ శిక్షిస్తామని చెప్పారు. ఇప్పుడు వీళ్ళు బ్లూ బుక్ అన్నారు, అక్కడికి ఓకే. బట్ ఇప్పుడు మరీ నరుకుతాము చంపుతాము అనే మాట, లేకపోతే అలాంటి భావజాలం అన్నది అలాంటిది ప్రజల్లోకి తీసుకెళ్ళడం నిజంగా దానివల్ల లాభం జరుగుతుందా, లేకపోతే పార్టీకి ఏమైనా నష్టం చేసే అవకాశం ఉంది? అంటే ఇక్కడ 2 థింగ్స్ మనం అబ్జర్వ్ చేసుకోవాల్సిందంటే, ఎందుకు ఇలాంటి లాంగ్వేజ్ వస్తుంది బయటికి. ఒక మనిషి అలాంటి లాంగ్వేజ్ ఎప్పుడు వాడతాడు, అలాంటి పరిస్థితులు ఎప్పుడు వస్తాయి అంటే, ఎవరికైనా కూడా మీకు యాక్షన్ లేనిది రియాక్షన్ ఎప్పుడు ఉండదు. అంటే పోక్ చేసామంటే అక్కడ డబల్ పోక్స్ అనేది ఉంటాయి. గవర్నమెంట్ ఇప్పుడు పనిష్ చేయాలని అనుకుంటుంది, బట్ గవర్నమెంట్ రాంగ్ డూయర్స్ని పనిష్ చేస్తే తప్పలేదు, రాంగ్ డూయర్స్ని క్రియేట్ చేస్తే పనిష్ చేస్తే తప్పు. ఇక్కడ ప్రభుత్వం ఎలా మారిపోయిందంటే, తప్పు చేయని వాడి చేత వీళ్ళు తప్పుని క్రియేట్ చేయిస్తున్నారు. అంటే జనరల్గా ఇప్పుడు మీకు అఫెన్స్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే ఇన్ జనరల్ మేనర్లో జరిగిపోతుంటుంది, ఏదైనా ఇంటెన్షన్ ఉండి జరగడం. కానీ ఇక్కడ అఫెన్స్ని క్రియేట్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఏం చేస్తుంది, గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ బికమింగ్ ఏ రాంగ్ డూయర్. పబ్లిక్ ఆర్డర్, లా అండ్ ఆర్డర్ అని మనం అంటాం. పబ్లిక్ నిజంగా డిజార్డర్లో ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ వచ్చి దాన్ని ఆర్డర్లో పెడుతుంది. కానీ ఇక్కడ లా అండ్ ఆర్డర్ మిస్యూజ్ చేస్తే, ఓకే, గవర్నెన్స్లో ఉన్న పవర్ని మిస్యూజ్ చేస్తే పబ్లిక్ మీకు ఆర్డర్లో ఉంటుందా, డిజార్డర్ అయిపోతుంది. సో ఇప్పుడు పబ్లిక్ డిజార్డర్ అయిపోవడానికి రీజన్ ఎవరు అంటే ద ప్రెజెంట్ గవర్నెన్స్. వై? బికాస్ యువర్ లాంగ్వేజ్, యువర్ ప్రీవియస్ ప్రొపగండా ఆఫ్ లాంగ్వేజ్ ఎవ్వరు మర్చిపోలేదు. యూట్యూబ్, సోషల్ మీడియా, ఇట్స్ అవైలబుల్ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు, ఈరోజు మీరేం మాట్లాడారు, నిన్నేం మాట్లాడారు, దే ఆర్ కంపారిజన్. నిజంగా మీరు అంత సొసైటీని మార్చాలి అనుకుంటే, మీకు 4 టర్మ్స్ మీరు ఎక్స్పీరియన్స్ పర్సన్, 70 years అబో నేను ఇంత పెద్ద మనిషి నేను ఉన్నాను అనుకుంటే, సిట్ ప్రాపర్గా అంత ప్రెస్ మీడియాని పిలిచి, ఎస్ నేను గతంలో మాట్లాడింది నేను తప్పు, ఇలాంటి లాంగ్వేజ్ నేను కూడా యూస్ చేసి ఉండకూడదు, నేను అలాంటి భాషను వాడను, ఇంకా నుంచి నేను ఈక్వాలిటీ బిఫోర్ లా అనే పదంలో రాజ్యాంగం నాకు ఏదైతే కల్పించిందో అందరికీ కూడా నేను ఫేర్ అయినప్పుడు గవర్నెన్స్ డిశ్చార్జ్ చేస్తానని చెప్పని ఓపెన్ స్టేట్మెంట్గా మాట్లాడాలి. బట్ దాంట్లో ఇంటెన్సిటీ ఎలా ఉండాలంటే ప్రజలకు అర్థమయ్యే విధంగా ఉండాలి. అలా కాదు, మీరు రాళ్లతో కొడితే నేను పూలతో కొట్టాల్సిన అవసరం లేదు. మీరు ఏ దాంతో అయితే ఏ భాషలో అయితే మీరు ప్రశ్నలు వేశారో అదే భాషలో మేము ఆన్సర్ చెప్పాల్సిన అవసరం అయిపోయింది. ఏర్పడింది. ఇప్పుడు ఒకటి చిదంబరం గారు, ఇప్పుడు మీరు కొట్టుకుంటారు, వాళ్ళు కొట్టుకుంటారు, ఎండ్ ఆఫ్ ద డే ఇంకా మీకు వాళ్ళకి డిఫరెన్స్ ఏముంది? వాట్ యు సే, నేను టోటలీ డిఫరెంట్ అని చెప్పారు. ఒక ఇంటలెక్చువల్గా నేను చదువుకున్నాను, నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, సో దట్ నన్ను నమ్మండి, నన్ను చేయనున్నాను. ఇప్పుడు ఈరోజు మీరేం మాట్లాడుతున్నారు, వాళ్ళు కొట్టారు కాబట్టి నేను కూడా, నీకు పవర్ ఉండే దీన్ని కొట్టడం కోసమా? ఇప్పుడు లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఆర్డర్ డిజార్డర్ అయినప్పుడు లా అండ్ ఆర్డర్ ముందుకు వస్తుంది. నువ్వు ఆ లా అండ్ ఆర్డర్నే మిస్యూజ్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు ఒకటి అఫెన్స్ జరిగి ఉండి కేసులు పెట్టడంలో నో డౌట్ అబౌట్ ఇట్, రైట్? కామన్ లాజిక్ అండి, మైండ్ అప్లై చేయాలి. ఇంతమందిని ప్రజలు చూస్తుండగానే ఈ రకంగా లా అండ్ ఆర్డర్ని మిస్యూజ్ చేస్తున్నప్పుడు ప్రజలకు అర్థమైపోతుంది, కోర్టులకు అర్థమవుతుంది, యాజ్ అ బీయింగ్ కౌన్సిల్స్గా మాకు అర్థమవుతుంది. కానీ ఎన్ని అర్థమైనా మీ పవర్ని మీరు మిస్యూజ్ చేస్తున్నారు. నేను ప్రెసిడెంట్కి ఒక లెటర్ కూడా రాశాను, డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ ఏమైపోయింది ఏంటని చెప్పేసి అని, ఎందుకు ఈ విధంగా ఒక ప్లేట్లా మారిపోతుంది గవర్నెన్స్ చేతిలో అని చెప్పేసి అని. సో దీనివల్ల మీకు ప్రజలు ఏం ఆలోచిస్తారు, ఇలాంటి లాంగ్వేజ్ వాడకుండా, ఇలాంటి లాంగ్వేజ్ అంటే ఎంకరేజ్ చేస్తున్నామని కాదు, వాళ్ళని ఇప్పుడు అలాంటి లాంగ్వేజ్ వాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ పిలిచి దీనికి రిహాబిలేషన్స్ అని ఉంటాయి. నువ్వు పనిష్ చేసే ముందు 4 E's ఎక్కువ వాడాలి. ఒకటి ఇంజనీరింగ్, దెన్ ఎనాక్ట్మెంట్, దెన్ ఎడ్యుకేషన్, దెన్ ఎన్ఫోర్స్మెంట్. ఇది మీకు బాగా గుర్తుంటుంది. మేము లాస్ట్ టైము రాజీవ్ గారికి కేసు వచ్చినప్పుడు ఇదే టాపిక్ని అందరి ప్రజలకు కూడా వెళ్ళే విధంగా మాట్లాడడం. ఎందుకు చెప్పామంటే, నువ్వు ఒక గవర్నెన్స్ చేసే చీఫ్ మినిస్టర్గా ఫస్ట్ నువ్వు పబ్లిక్ ఏం చేయాలి, ఇంజనీరింగ్ చేయాలి, పబ్లిక్లో ఉన్న ఇష్యూస్ని ఇంజనీరింగ్ చేసి దాన్ని ఎనాక్ట్మెంట్ చేసి దాన్ని ఎడ్యుకేట్ చేయాలి. ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంది, వేర్ ఇస్ ద ఎడ్యుకేషన్? ఇప్పుడు వాళ్ళకి అలాంటి భాష మాట్లాడాలన్నా మాట్లాడకూడదు, క్లాసెస్ ఏమైనా ఉన్నాయా? ప్రొహిబిషన్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు? గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో దానికి సపరేట్గా సంబంధించిన సైకలాజికల్ సంబంధించిన డిపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి.
ఒక చైల్డ్ వెల్ఫేర్ నుంచి కూడా ఉన్నాయి. రప్ప నరుకుతాము అనే మాటలు మాట్లాడడము, ఆ మాట్లాడిన తర్వాత అతను వైసీపీ కార్యకర్తను టీడీపీ కార్యకర్తను వైసీపీ వాళ్ళు దాని గురించి డైరెక్ట్గా మాట్లాడే పరిస్థితి. అసలు ఇప్పుడు అలాంటి మాటలే మాట్లాడకూడదు అనుకున్నాడు. ఎవరు మాట్లాడినా తప్పే కదా. నేను అబ్సల్యూట్లీ అదే అంటున్నా. ఇప్పుడు ఎవరు మాట్లాడినా అంటే తప్పు జరుగుతుంది అన్నప్పుడు దాని రూట్ కాజ్ ఎక్కడ అంటున్నా నేను. ఫైండ్ అవుట్ ద రూట్ కాజ్ అన్నప్పుడు ఇప్పుడు అతన్ని పనిష్ చేయాలని అనుకుంటే మిమ్మల్ని కూడా పనిష్ చేయాలి. బికాస్ అతనికి ట్రైన్ చేసింది మీరు, అతనికి నేర్పించింది మీరు. ఇక్కడ లాలో ఎలా ఉంటుందంటే ఎప్పుడైనా కూడా కాన్స్పిరసీ అని ఉంటుంది. 120B ప్రీవియస్ సెక్షన్ 120B అని ఉంటుంది. ఎందుకంటే ముందే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అంతా కాన్స్పిరసీ. ఇప్పుడు మీరు అప్పుడు చేసిన యాక్ట్ అది కాన్స్పిరసీ. ఎందుకు కాన్స్పిరసీ అంటే ఈ రోజు వాడు నేర్చుకోవడానికి రీజన్ ఏంటి? ప్రేరేపితం అంటారు. ఇంటిమిడేట్. ఎందుకు ఇంటిమిడేట్ చేస్తారు? నువ్వు ఒకరిని ప్రేరేపించావు, వాడు ఏమంటాడు ఈ రోజు బయటకు వచ్చి నువ్వు ఎక్కడి నుంచి నేర్చుకున్నావు అని ఒకవేళ కోర్టులో ప్రశ్న వేశారు అనుకోండి, నేను పలానా పొలిటికల్ పార్టీ క్యాంపెయినింగ్లో చూసి నేర్చుకున్నా అంటాడు. అప్పుడు ఏమని పనిష్ చేయాలి? ఇతన్నా నేర్పించింది ఎవరు? అతను. నేర్చుకున్నది ఎవరు? ఇతను. అతను చేసిన డేంజరస్ యాక్ట్ వల్ల ఇప్పుడు మనం అంతకుముందు చూసాం, ఊపా యాక్ట్ పెట్టేవాళ్ళం. ఒక పాంప్లెట్ రిలీజ్ చేశారని చెప్పేసి. దేనికోసం పాంప్లెట్ రిలీజ్ చేస్తే ఊపా యాక్ట్ పెట్టేవాళ్ళము? దీన్ని చూసి చాలామంది ప్రభావితం అవుతారు. ఆ ప్రభావితం అవడం వల్ల లాండ్ ఆర్డరు, పబ్లిక్ ఆర్డరు, సొసైటీ డ్యామేజ్ జరుగుతుంది అని చెప్పేసి. అవునా? ఇప్పుడు వీళ్ళు ఈ రోజు చేసిన దానివల్ల సొసైటీ ఇలా డ్యామేజ్ అయింది. ఇలాంటి బూతులు మాట్లాడడం కావచ్చు, సినిమా డైలాగ్ యూజ్ చేయడం కావచ్చు. ఎందుకంటున్నానంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మిస్టర్ పవన్ కళ్యాణ్ హిమ్సెల్ఫ్ సేడ్ పబ్లిక్కి లేకపోతే ప్రజలకి యూత్కి స్కిల్స్ని నేర్పించమంటే లైఫ్ గురించి నేర్పించాలి కానీ ఎందుకు యూజ్ లేని స్టంటింగ్లో నేర్పించమని చెప్పేసి అని ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బిఫోర్ ఎలక్షన్స్ చెప్పినప్పుడు ఆ యూత్ ఏం ఆలోచిస్తుంది? ఓహో, ఇంత పెద్ద వ్యక్తి, ఇంత ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి ఆయనే స్టంటింగ్లో వాడమని చెప్పారు, బైకుల్ని సైలెన్సర్లను పీకేసి రప్ప తిరగమని చెప్పినాడు, డైరెక్ట్గా పబ్లిక్లో చెప్పాడు కదా, నేను చేస్తే తప్పేంటి అనుకుంటాడు. దిస్ ఈస్ కాల్డ్ ఇన్ఫ్లుయెన్స్. యూ మేడ్ దట్ స్టేట్మెంట్, రైట్? ఆర్ యూ రెడీ టు విత్డ్రా దట్ స్టేట్మెంట్ ఓపెన్లీ? నో. దెన్ అలాంటప్పుడు ఎలా మాడతారు? ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నానండి, నేనే బైక్ తీసి ఇప్పుడు నాకు లా తెలుసు కాబట్టి నేను ఒకటి అంటాను, నాకు ఎగ్జామ్షన్ అప్పుడు ఎందుకు నాకు తెలియదు ఇది. ఐ డోంట్ నో, హీ ఇంటిమిడేటెడ్ మీ. ఆయన ఇప్పుడు నన్ను పని చేస్తే వాడిని కూడా పని చేయాలి. ఎందుకు? నన్ను ప్రేరేపించింది ఎవరు? నేనే కాదు కదా. చాలా మంది గుర్తుపెట్టుకోండి, మీకు ఒకవేళ ఇలాంటివి ఉంటే మాత్రం అలాంటి మీరు ఎక్కడన్నా నేర్చుకుంటే ఎవరి దగ్గర నుంచి అయితే మీరు ఇలాంటివి నేర్చుకున్నారో వాళ్ళని పెట్టండి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని నేర్పించారు కదా. కొత్త సమస్యకి న్యూ సమస్య కాదండి. ఇప్పుడు ఏ వ్యక్తి అయినా సపోజ్ ఒక వ్యక్తి ఉన్నారండి, ఇలా అంటే మేనరిజం ఎవరిని చూపిస్తారు? సమ్ ఎక్స్ అనే హీరో ఇలా జరగడం వల్ల మెడ పట్టేసిందండి. ఇది నేర్చుకోవడం వల్ల దానికి క్రైమ్ కట్టాము. ఎందుకు నేర్చుకున్నావు? ఎవరు నేర్పించారు? పలానా వ్యక్తి నాకు నేర్పించాను, నేను నేర్చుకున్నాను. ఇప్పుడు ఇతన్ని పని చేయాలి, అతను కూడా పని చేయాలి. ఎందుకు నేర్పించావు? నువ్వు మంచి నేర్పించలా. నువ్వు మంచి నేర్పించు, చదువు నేర్పించు, మంచి ఎడ్యుకేషన్ స్కిల్స్ని నేర్పించు, లేకపోతే సాఫ్ట్ స్కిల్ని నేర్పించు, మంచితనాన్ని గుడ్ ఫెయిత్. అది జరిగింది. ఓకే, ఇప్పుడు ఈ రప్ప నరుకుతాను ఇట్లాంటి మాటలన్నీ వైసీపీ కార్యకర్తలు మాట్లాడారు అన్న ఒక అనుమానం అనుకుందాం. అట్లీస్ట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పాలిగా, ఇలాంటిది చేయడం మంచిది కాదు, ఆపండి అని. ఇప్పుడు వాళ్ళు చేసిన తప్ప ఈయన మళ్ళీ జరుగుతుంటే చూస్తున్నట్టుగా. మీరన్నది కరెక్టే, మీరన్నది కూడా వాస్తవమే. ఎందుకంటే అలాంటి సందర్భాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ పార్టీ వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని కొన్ని ఇంటర్నల్గా బహిరంగంగా వాళ్ళు ఏం చెప్పాలంటే ఇలాంటి స్లోగన్స్ మనకు మంచిది కాదు, వీ నీడ్ టు గివ్ ఎ గుడ్ గవర్నెన్స్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో, మీరు అలా చేయకండి, మనం కొంచెం ఒబీడియంట్ ఆఫ్ క్యాడర్ని మనం పెట్టుకోగలుగుతాము అని చెప్పేసి ఒక మెసేజ్ ఇవ్వడం మంచిది. ఇవ్వాలి కూడా. ఎందుకంటే అది ఎవరికైనా అప్లై అవుతుంది. దట్ పార్టీ దిస్ పార్టీ అనేది ఏం లేదు, ఏ పార్టీ అయినా. బట్ సమ్ మోరల్స్ అండ్ ఎథిక్స్ అండ్ సోషల్ నేచర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇక్కడ వినిపిస్తున్న మరో పెద్ద విమర్శ, జగన్మోహన్ రెడ్డి ఎక్స్ సీఎం, ఆయనకి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయన వెళ్తున్న ప్రోగ్రామ్స్కి పోలీసులు సరిగా భద్రత కల్పించట్లేదు, లేదా ఆయన రెస్ట్రిక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకి ఇచ్చే పర్మిషన్ 100-150 మందితో రండి అంటే వేలాది మందిని తీసుకొని ఏదో ఒక బల ప్రదర్శన లాగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటిది మంచిది కాదు అని ఒక మాట మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇక్కడ అది ఆపాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డికి లేదంటారా? ఎందుకంటే ఆయన సేఫ్టీ ఆయన కూడా చూసుకోవాలి కదా. పోలీసులు రో పార్టీలు పెట్టలేదు, లేకపోతే ఇంకోటి ఏదో చేయలేదు అని ఎప్పటికప్పుడు డిస్కస్ చేస్తున్నారు. కానీ దాన్ని నివారించాల్సిన బాధ్యత కూడా ఆయన కూడా ఉంటుంది కదా. అదెందుకు ఆయన మర్చిపోతున్నారు అంటారు? పబ్లిక్ ఇంట్రెస్ట్ని ఎవరైనా ఆపగలుగుతారా? యూ టెల్ మీ. కెన్ ఎనీబడి కెన్ స్టాప్? కష్టం. ఇంక్లూడింగ్ గాడ్. కష్టం. ఆపలేరు కదా. దెన్ హౌ కెన్ జగన్మోహన్ రెడ్డి విల్ స్టాప్ హిమ్? స్టాప్ దెమ్? ఈజ్ అ గాడ్? నో. సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు చేసాము, మీరు రావద్దంటున్నారు. సార్ మీరంతా చదువుకోండి సార్, లేకపోతే ఒక సెమినార్ కండక్ట్ చేయండి, నేనన్నా పోనీ చెప్తాను మీ క్లాసెస్. లేదంటే ఒక పని చేయండి, అందరు హైకోర్టుకి రండి సాటర్డే రోజు, మేము అప్పుడు డిస్కషన్ చేసుకుంటుంటాము. సెక్షన్ 30 మిమ్మల్ని ప్రొహిబిట్ చేయమని ఎక్కడ పవర్ ఇలా రెగ్యులేట్ చేయమని చెప్పింది. మీరు ఏం చేస్తున్నారు? ప్రొహిబిట్ చేస్తున్నారు. ప్రొహిబిట్ చేసినప్పుడు ఏమవుతుంది? దట్స్ వైలెన్స్ మారిపోతుంది. అది నువ్వు ఫండమెంటల్ రైట్ని కట్టెలు చేసేంత పవర్ మీకు ఎవరు ఇచ్చారు? ఫస్ట్ పోలీస్ వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయము, అండ్ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ తెలుసుకోవాల్సిన విషయము.
లాని ప్రాపర్గా అప్లై చేయకపోవడం వల్ల ఈరోజు సొసైటీలో క్రైమ్ పెరుగుతుంది. ఓకే. బికాస్ యూ డోజంట్ హ్యావ్ ఎ నాలెడ్జ్ అబౌట్ హౌ టు ఇంప్లిమెంట్ దట్ పర్టికులర్ యాక్ట్ ఆర్ పర్టికులర్ సెక్షన్. దేర్ ఫోర్ దట్ అఫెన్సెస్ ఇస్ గోయింగ్ టు హై రేంజ్. రీజన్ ఏంటంటే మీకు నాలెడ్జ్ లేకపోవడం వల్ల. పోలీస్ యాక్ట్ ఏం చెప్తుంది, మీకు రెగ్యులేట్ చేయమనింది. మీరు రెగ్యులేట్ చేయకుండా మీరు డైరెక్ట్గా మనం చూసాను ఎక్కడ అంబటి రాంబాబు గారు ఒక చిన్న వాదన పోలీస్ వాళ్ళతో, నన్ను అడిగితే పోలీస్ వాళ్ళు మొత్తం డిస్మిస్ చేసేయాలి. రీజన్ ఏంటో తెలుసా మీకు, మీరు హుందాగా ఉన్న ఒక ఆఫీసర్లకి కామన్ మ్యాన్కి డిఫరెన్స్ ఏంటి? వాళ్ళు రోడ్ల మీద అరుస్తున్నారు, మీరు రోడ్ల మీద పడి ఇది చేస్తుంటే వాళ్ళకి మీకు పెద్ద డిఫరెన్స్ లేదు. మీరు మీకు చట్టము చేతికి ఇచ్చింది దేనికోసము, తప్పు ఎవరైనా చేస్తే వాళ్ళని ప్రాపర్ లైన్లో పెట్టడం కోసము. అంతేగాని మీరు కూడా వాళ్ళలాగా వాదించుకోవడము, అబ్యూజెస్ మాట్లాడడము, లేకపోతే ఇంటిమిడేట్ చేయడము చేశారనుకోండి, సేమ్ లా మీకు కూడా అప్లై అవుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ నాకు క్వశ్చన్ ఉంది, ఎందుకంటే ఎప్పటికప్పుడు టార్గెట్ అవుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు సరే పొలిటీషియన్ మాట వినట్లేదు. నేను చాలా సింపథైజ్ చేస్తాను పోలీస్ డిపార్ట్మెంట్కి, నేను చాలా వరకు. ఎందుకంటే వాళ్ళ కేసులు కూడా మేము చూస్తుంటాం. నిజంగా వాళ్ళ పెయిన్ ఎంత ఉంటుందంటే మాకు తెలుసు. పాపం వాళ్ళకి నిద్ర ఉండదు. అది ఆ పాయింట్ ఒకటి. నేనేమంటున్నాను, ఇప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారంలోకి రాగానే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫస్ట్ అరెస్ట్లు కానివ్వండి, ఇష్యూస్ కానీ అయింది ఐపీఎస్ ఆఫీసర్లు. అంటే వాళ్ళు టార్గెట్ అయ్యారు. ఎందుకు టార్గెట్ అయ్యారు అంటే, గత ప్రభుత్వంలో వాళ్ళు ప్రభుత్వానికి అంటారా, లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పే దీనికి అంటారా, లేకపోతే వైఎస్ఆర్సీపీకో ఏదో మొత్తానికి అనుకూలంగా పనిచేశారు కాబట్టి వాళ్ళు టార్గెట్ అయ్యారంట. ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి ప్రతి సందర్భంలోనూ ఇచ్చే వార్నింగ్ ఏంటి అంటే, రేపొద్దు మేము అధికారంలోకి వస్తే మీరు రిటైర్ అయినా మిమ్మల్ని పట్టుకొస్తాం, ఎక్కడున్నా సరే ఇది లాక్కొచ్చి మిమ్మల్ని శిక్షిస్తామని చెప్తున్నారు. అంటే ఇక్కడ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయడం వల్ల వాళ్ళు ఇలాంటి వార్నింగ్లకు టార్గెట్లో వాళ్ళు అవుతున్నారా, లేకపోతే బియాండ్ జరుగుతుంది. రీజన్ ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను నేను. బియాండ్ జరుగుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, అంటే నాకు తెలిసిన స్టోరీ ఒకటి చెప్తాను మీకు. గుంటూరులో అంబటి రాంబాబు గారు ఒక 5 కంప్లైంట్లు ఇచ్చారు సోషల్ మీడియా పోస్టులకి సంబంధించిన వాటిలో. ఎందుకు బియాండ్ అని అంటున్నానంటే దానికి రీజను, 5లో 4 ఎఫ్ఐఆర్లు చేశారు, ఒకటి మాత్రం ఎఫ్ఐఆర్ చేయలేదు. ఆ ఒకటికి కౌంటర్ వేశారు. ఏమని కౌంటర్ వేశారంటే, యు ఆర్ నాట్ అన్ అగ్రీవ్డ్ పార్టీ, అంటే మీరు దానికి సంబంధించిన ఎఫెక్ట్ అయిన పార్టీ కాదు, కాబట్టి ఈ కంప్లైంట్ మేము కట్టలేమని చెప్పేసి అన్నారు. నిజంగా అదే ప్రిన్సిపల్ అయితే పోసాని కృష్ణమురళి మీద కంప్లైంట్ పెట్టిన వ్యక్తి ఎవరు? అన్నోన్ పర్సన్. హౌ హీ బికమ్ ఎన్ అగ్రీవ్డ్ పార్టీ? దెన్ ఆ ఎఫ్ఐఆర్ ఎలా అయింది? ఇన్ని రోజులు ఆయన జైల్లో ఎలా ఉన్నాడు? ఓకే, ఇప్పుడు ఈయన ఎఫ్ఐఆర్ కట్టకుండా ఇది అగ్రీవ్డ్ పార్టీ కాదన్నాడు. ఇప్పుడు ఈయన లా ప్రకారంగా ఫాలో అయినట్ట, ఫాలో కానట్ట? అంటే ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకు, ఒక చోట ఏమో నువ్వు క్రైమ్ కట్టావు అదే కరెక్ట్ అని అంటున్నావు, ఇంకో చోట నువ్వు కరెక్ట్ కాదంటున్నావు. అంటే నువ్వు ఎయిదర్ ఇక్కడైనా లాని ఉల్లంఘించాలి, లేదు ఇక్కడైనా లాని ఉల్లంఘించి ఉంటావు. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్లో డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటున్నానంటే, ఇప్పుడు ఏదో ఆ వైపు అయినా అపోజిషన్ పార్టీ ఉన్నవాళ్ళు లా ఉల్లంఘించారని అనుకుంటారు, లేదు ఇక్కడైనా లాని ఉల్లంఘించారని అనుకుంటారు. పోలీస్ వాళ్ళు వాళ్ళ యొక్క రూల్ని ప్రాపర్గా డిశ్చార్జ్ చేస్తే ఎవ్వరు ఏం చేయలేరు. టు బి హానెస్ట్ చెప్పాలంటే, ఎందుకు మీరు చేయలేకపోతున్నారంటే, ఆస్క్ యువర్ డీజీపీ టు కండక్ట్ ద సెమినార్స్ ఆర్ ట్రైనింగ్ సెషన్స్. ఆ ట్రైనింగ్ సెషన్స్ మీకు అప్లికేషన్ ఆఫ్ లా లేకపోవడం వల్ల కదా మీరు ఇంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ప్రైమా ఫేసీ ఉంది అన్నప్పుడు దెర్ ఈస్ జడ్జ్మెంట్స్ ఆఫ్ లలిత కుమారి, యూ కెన్ ఫాలో. అది మీకు తెలియదు అనుకోండి, ఏం చేస్తారు మీరు? బాస్ మన ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారండి, చేయండి పని. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఏం నడుస్తుందంటే, మీకు ఓపెన్గా చెప్తున్నాను మీకు, నేను అందరు పోలీస్ వాళ్ళని నేను అనట్లేదు, నాకు ఆల్మోస్ట్ డిపార్ట్మెంట్లో అందరూ తెలుసున్నారు కాబట్టి, బట్ ఎవ్రీవేర్ దే ఆస్క్ మీ సమ్, మమ్మల్ని డౌట్ అడుగుతుంటారు, మేము కూడా చెప్తుంటాం, అది కామన్ థింగ్ అది. కానీ పాపం వాళ్ళు కూడా ప్రెషర్ తట్టుకోలేకపోతున్నారు. ఓకే, ఎందుకు ప్రెషర్ తట్టుకోలేకపోతున్నారు అంటే, ఒక ఎమ్మెల్యే ప్రెషర్, ఒక ఎంపీ ప్రెషర్, ఒక మినిస్టర్ ప్రెషర్, ఒక చీఫ్ మినిస్టర్ ప్రెషర్, ఒక కలెక్టర్ ప్రెషర్, ఒక డీజీపీ ప్రెషర్, ఒక కమిషనర్ ప్రెషర్, ఒక ఎస్పీ ప్రెషర్. ఇన్ని ప్రెషర్స్లో మీకు ఇన్వెస్టిగేషన్స్లో ఉన్న ఆఫీసర్లు అందరినీ తీసుకెళ్ళి మీరు గవర్నమెంట్ యొక్క బందోబస్తులకు వేసుకుంటూ కూర్చుంటే ఇంకా లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉంటుంది? లా అండ్ ఆర్డర్ ప్రాపర్ ఎక్కడ డిశ్చార్జ్ చేస్తారు? ప్రజల్లో పని చేయాల్సి వస్తుంది. తప్పుడు ఎఫ్ఐఆర్లు కడతారు, తప్పుడు కేసులు పెడతారు. ఆ ప్రజలు తట్టుకోలేక ప్రజల మీద పడుతుంది. బికాజ్ రీజన్ ఏంటి? వీళ్ళకు సైకలాజికల్ పెయిన్స్ ఎక్కువైపోతున్నాయి. రిలీఫ్ ఎక్కడుంది? పోలీస్ డిపార్ట్మెంట్కి రిలీఫ్ లేదు. ఇప్పుడు కామన్ మ్యాన్గా నేనైనా నాకు రిలీఫ్ లేకపోతే మెంటల్ ప్రెషర్ అయిపోయిందని ఏమైపోతాను? బ్లాస్ అయిపోతాను, నేను బర్స్ అయిపోతాను. ఇప్పుడు వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. సో ఇప్పుడు ఎలా చూడాలి? జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి అడగడము, పర్మిషన్ అడగడము, వాళ్ళు నో అనడము, లేదా రెస్ట్రిక్షన్స్ పెట్టడము, దాన్ని ఓవర్కమ్ చేసి వేలాది మంది ఒక చోటికి గుమికూడడం అనేది జరుగుతున్నది. అక్కడ జరిగే ఘటనలు నిన్న 2 కలిపారు. సరే, ఒకరేమో గుండెపోటుతో చనిపోయారు, దానికేం సంబంధం లేదు. కానీ ఒకటైతే యాక్సిడెంటే, ఒకరు చనిపోయిన నేపథ్యం కూడా మనం చూస్తాం. సో ఇలాంటివి రెస్ట్రిక్ట్ చేయాలన్నా, లేకపోతే వీటిని అవాయిడ్ చేయాలంటే ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, పోలీసులు ఏం చేయాలంటారు? ఇన్స్టెడ్ ఆఫ్ వాళ్ళు రిస్ట్రిక్షన్ చేసేదానికంటే రెగ్యులేట్ చేస్తే ఇలాంటి ఇష్యూస్ జరగవు. ఎందుకంటే చెప్తాను మీకు రీజన్. మీకు
బెస్ట్ ఎగ్జాంపుల్ తిరుపతి ఇష్యూ తీసుకుందాం. మ్మ్. ప్రాపర్గా టికెట్లు ఇచ్చేసి పంపించేస్తుంటే క్యూలో ప్రాబ్లమ్ జరిగేది కాదు. మ్మ్. మీరు అక్కడ హోల్డ్ చేసి మాబ్ని క్రియేట్ చేసి కన్ఫ్యూజ్ని క్రియేట్ చేయడం వల్ల పబ్లిక్ మైండ్ సెట్స్లో ఒక్కొక్క మైండ్ సెట్లో ఒక్కొక్క ఐడియాలజీ ఉంటుంది, ఒక్కొక్క థాట్ ప్రాసెస్ ఉంటుంది. ఒకసారి అది రిలీజ్ అయినప్పుడు ఏమైపోతుందంటే మీకు ఇష్యూ జరిగిపోతుంది, మ్మ్. మిస్యూజ్ అయిపోతుంది, మిస్ఫైర్ అయిపోతుంది. సో ఇక్కడ వీళ్ళు కూడా చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే మైండ్స్ ఇంటలెక్చువల్గా లేవు. మన దగ్గర సిస్టంలో ఉన్నారు, 90% ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతున్నారు, బ్యూరోక్రాట్స్ వస్తున్నారు, కానీ యూజ్ ఆఫ్ మైండ్ లేదు. ఓకే. ఈ యూజ్ ఆఫ్ మైండ్ లేకపోవడం వల్లనే ఈరోజు మన వ్యవస్థ ఇలా తగలడింది. వాస్తవం చెప్పాలంటే భారతదేశం ఎదగకపోవడానికి రీజన్ ఏంటంటే పొలిటీషియన్స్ కాదు. పొలిటీషియన్స్కి ఏం తెలుసు, మహా అంటే 5 ఏళ్ళు ఉంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. బట్ 60 years జాబ్ చేయాల్సిన వాళ్ళే మెయిన్ అక్కడ రూల్ ఆఫ్ లాని అప్లై చేయాలి, కాన్స్టిట్యూషన్ ఇంపార్టెన్స్ని కూడా తీసుకురావాల్సి ఉంటుంది. ట్రూ స్పిరిట్లో వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి. ఆ ట్రూ స్పిరిట్లో ఇంప్లిమెంట్ చేయాలంటే వీళ్ళు కదా చేయాలి. లెజిస్లేటర్ ఏం చేస్తాడు, మహా అంటే లాన్ తయారు చేస్తారు అంతవరకే. బట్ ఫెయిల్యూర్ ఎక్కడ జరుగుతుందంటే ఇక్కడ ఫెయిల్యూర్ జరుగుతుంది. రీజన్ ఏంటి, మైండ్ అప్లికేషన్ లేకపోవడం. సో వీళ్ళు దీన్ని రిస్ట్రిక్షన్ చేసేదానికంటే బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఆఫీసర్ అనుకోండి, ఇప్పుడు వాళ్ళు చేసేవన్నీ తప్పులు మేము ఛాలెంజింగ్ చేసి ఎలా గెలుస్తున్నాం అంటే బికాస్ మాకు దాని గురించి ప్రాపర్ అవగాహన ఉంది కాబట్టి. Yes. మా సజెషన్ ఏంటి అంటే మీరు ఇన్స్టెడ్ ఆఫ్ దాన్ని రిస్ట్రిక్ట్ చేసేదానికంటే రెగ్యులరైజ్ చేయండి. ఓకే. రెగ్యులరైజ్ చేస్తే మహా అయితే మీకు ఆ డేకి అయిపోతుంది. Done. సపోజ్ ఈరోజు మీటింగ్ అనుకున్నారు, మహా అంటే ఎంతసేపు ఉంటుంది, మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 4:30, అంతకు మించి ఉండదు. అవును. ఈ 1 డేని మీరు రెగ్యులరైజ్ చేస్తే రిమైనింగ్ డేస్ ఇస్ పీస్. ఈరోజు మీరు ఈ 1 డేని రెగ్యులరైజ్ చేయకపోవడం వల్ల రిమైనింగ్ డేస్ అన్ని ఈ రోజు వరకు కూడా దాని మీద చర్చ, దాని మీద పోలీస్ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్, దాని మీద ఎక్కువ మీరు ఇన్వెస్టిగేషన్ అని ఇంకోటని అంతే ప్రొడక్టివ్ ఆఫ్ టైం మొత్తం వేస్ట్ చేస్తున్నారు. రైట్. ఈ ప్రొడక్టివ్ ఆఫ్ టైం మిగలాలంటే ఏం చేయాలి, మీరు రెగ్యులేట్ చేయండి. ఇప్పుడు వాళ్ళు పర్మిషన్ కావాలన్నప్పుడు పర్మిషన్ ఇచ్చేసి ప్రాపర్గా సెట్ చేసేసారు అనుకోండి, ద రెంట్స్ మ్యాటర్. ఇక్కడ ఇన్ఈక్వాలిటీ జరుగుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు పెట్టినప్పుడేమో మీకు మెన్ అండ్ మిషనరీ ఎలా వర్కౌట్ అవుతుంది, అదే మీరు వేరే వాళ్ళు పెట్టినప్పుడు మెన్ అండ్ మిషనరీ మీరు ఇవ్వకపోతే మీరు రీజన్స్ చెప్తున్నారు దట్ ఇట్ ఈస్ నాట్ వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 14, ఓకే. ఇట్స్ ఆల్సో వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 14. సో కాబట్టి అందరికి ఈక్వల్గా చూసి రెగ్యులరైజ్ చేస్తే ద రెంట్స్ మ్యాటర్ అండి. రైట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో రెస్ట్రిక్ట్ చేయడం కాదు, రెగ్యులరైజ్ చేస్తే కొన్ని సమస్యలకి సొల్యూషన్ అనేది తెలుస్తుంది అన్నది అర్థమవుతుంది. మరొక ఇంపార్టెంట్ పాయింట్, మనము మూలాల్లోకి వెళ్ళి ఆ సమస్యల్ని వెతి చూపాల్సిన ప్రయత్నం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడుతున్న భాష కానివ్వండి, లేకపోతే ఇప్పుడు కార్యకర్తలు యూజ్ చేసే భాషకి ఎంట్రీ ఎక్కడ ఉంది అంటే వాళ్ళు ఎవరినైతే చూసి ఎదుగుతున్నారో లేదా ఎవరిని చూసైతే వాళ్ళు ముందుకు వెళ్తున్నారో ఆ నాయకులు మాట్లాడుతున్న మాటలే వీటికి ప్రధాన కారణం అనేది మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ.